మంచి రకానివి అనుకున్న రొయ్య పిల్లలు నాసి రకానివి అని తేలడంతో లబలబమంటున్నారు ప్రకాశం జిల్లా రొయ్యల సాగు రైతులు. జిల్లాలో రొయ్యల సాగు రైతుల వెదలు వ్యాపారుల మోసాలపై టీవీని అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నిన్న వెనామి నేడు మడగాస్కర్ రొయ్య రైతులను నిండా ముంచేశాయి. నాసి రకం రొయ్య పిల్లల సరఫరా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు ఆక్వా రంగాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తుంటే మరోవైపు హ్యాచరీల యజమానులు రైతుల నడ్డి విరుస్తున్నారు. 3 అడుగులు ముందుకి 6 అడుగుల వెనక్కి అన్నట్టుగా తయారైన ఆక్వా రంగంలో తాజాగా నెలకొన్న మడగాస్కర్ సంక్షోభంపై ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతమైన టంగుటూరు, సింగరాయకొండ, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, కొత్తపట్నం, వేటపాలెం, ఒంగోలు మండలాల పరిధిలో సుమారు 25,000 ఎకరాలకు పైగా రొయ్యల చెరువులు విస్తరించున్నాయి. 5 ఏళ్ల క్రితం వరకు నష్టాలు చవిచూసి ఇటీవలే కోలుకుంటున్న రైతులు నాసిరకం రొయ్య పిల్లల మూలంగా మళ్లీ నష్టాల్ని చవిచూస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల కొన్ని రోజులుగా వైట్ స్పాట్, వైట్ గట్, EHP వంటి వైరస్లతో కొన్ని చోట్ల రైతులు నష్టపోయినప్పటికీ పంట దక్కించుకున్న వాళ్లకు మాత్రం మంచి ధరలు లభించాయి. గతంలో గుజరాత్ కు చెందిన మోనోడాన్ రొయ్యల పిల్లల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే ఈ ఏడాది మడగాస్కర్ రొయ్య పిల్లలతో కుదేలవుతున్నారు రైతులు. ఈ రొయ్యల్లో ఎదుగుదల లోపించడంతో రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాక నష్టాలు పాలవుతున్నారు. జిల్లా చెరువుల్లో సాగు చేసిన మడగాస్కర్ రకం రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. మిగిలిన రకాల్లో సైతం ఎదుగుదల లోపించడంతో కౌంట్ రాక నష్టపోతున్నారు. ఇదంతా ఒకెత్తైతే వారం రోజుల్లోనే మడగాస్కర్ టైగర్ రకం రొయ్యలకు కిలోకు 60 రూపాయలకు పైగా ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర హ్యాచరీలు ఏర్పాటు చేసిన గుజరాత్ వ్యాపారులు రొయ్య పిల్లలను ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఆక్వా రైతులకు అమ్ముతున్నారు. 3 ఏళ్ల క్రితం వరకు రొయ్యల కౌంట్ ఎక్కువగానే వచ్చింది. గత 2 ఏళ్ల నుంచే అసలు కథ మొదలైంది. 2 టైప్స్ ఆఫ్ ఇక్కడ టైగర్ బ్రోడ్ స్టాక్స్ లో 2 టైప్స్ ఇస్తున్నారు. మోనోడాన్ ఒకటి వచ్చేసి మడగాస్కర్ సీడ్స్ 2 రకాలు ఇస్తున్నారండి. మడగాస్కర్ సీడ్ అనేది ఒక 2 ఇయర్స్ ఒక పర్ఫార్మెన్స్ ఉందండి. ఈ సంవత్సరం వచ్చే పర్ఫార్మెన్స్ స్లో గ్రోత్లో ఉందండి. అది కూడా మోనో వచ్చేసేమో లాస్ట్ 2 ఇయర్స్ బాగుందండి. లాస్ట్ ఈ ఇయర్ మటుకి ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ వాళ్ళు లోకల్గా ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి అందువల్ల ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయిందండి. మేజర్గా ఏంటంటే బ్రూడ్ స్టాక్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ చేసినవి వాళ్ళు కరెక్ట్గా ఇంపోర్ట్ చేసి రైతులకి మంచి సీడ్ ఇవ్వాల్సిందిగా కోరుచుంటా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో రైతులు మడగాస్కర్ రొయ్య పిల్లల వైపు మళ్లారు. చెన్నైకి చెందిన ఓ కంపెనీ గత 2 ఏళ్లుగా మడగాస్కర్ దేశం నుంచి తల్లి టైగర్ రొయ్యను దిగుమతి చేసుకుంటోంది. రొయ్యల పెరుగుదల బాగుండడంతో చెన్నై, పాండిచ్చేరి, నెల్లూరు, గూడూరు, ఉలవపాడు మండలం కరేడు ప్రాంతాలకు చెందిన 14 హ్యాచరీల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని రొయ్యల పిల్లలను ఉత్పత్తి చేస్తోంది. వీరు ఒక్కో రొయ్య పిల్లను రూపాయి ధరకు రైతులకు అమ్ముతున్నారు. రైతులు ఒక్కో చెరువులో 50,000 పిల్లలను వదిలి సాగు చేస్తున్నారు. ఈ రొయ్య పిల్లల్లో సగం చనిపోతున్నాయి. పంట కాలం 7 నెలలు. ఈ కాలంలో రొయ్య కనీసం 50 గ్రాముల బరువు తూగాలి. అయితే 10 నుంచి 15 గ్రాముల మధ్య రొయ్యి ఎదుగుదల నిలిచిపోతోంది. ఈ పరిస్థితుల్లో నష్టం తగ్గించుకునేందుకు పంటను మధ్యలోనే తీసేస్తే నష్టం మిగులుతోంది. రొయ్య పిల్లల్లో నాణ్యత లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. మరోవైపు పురుగు మీద పుట్రల, అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా రొయ్యల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. మడగాస్కర్ రొయ్యల సాగుకు ఎకరాకు కనీస పెట్టుబడి 3 లక్షల వరకు ఖర్చవుతోంది. మడగాస్కర్ రొయ్యల రకాలు మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో సుమారు 18,000 ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. వీటిలో దాదాపు 15,000 ఎకరాల్లో టైగర్, మిగతా 3,000 ఎకరాల్లో వనామీ రకం సాగు చేస్తున్నారు. మడగాస్కర్ రొయ్య పిల్లల్లో ఈ ఏడాది ఎదుగుదల లేకపోవడంతో మధ్యలోనే పంట తీసేయాల్సొస్తోంది. పెట్టిన 3 లక్షల పెట్టుబడికి రాబడి 1 లక్షకు మించకపోవడంతో నికరంగా 2 లక్షల మేర నష్టం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యలకు డిమాండ్ పెరగడంతో కొనుగోలుదారులు పోటీ పడ్డారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చెరువుల విస్తీర్ణం పెంచారు.
రొయ్యల ఎదుగుదల తగ్గిపోయింది. కౌంటు కూడా తగ్గింది. విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. సీడ్ రేటు ఫీడ్ రేటు ఎక్కువగా ఉన్నాయి. అవి తగ్గిస్తే గానీ రైతులు సాగు చేయలేరు. గుజరాత్, చెన్నై నుంచి వచ్చిన రొయ్య పిల్లల వ్యాపారులు యథేచ్ఛగా నాసిరకం రొయ్య పిల్లలను సరఫరా చేయడమే కాకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే రొయ్య పిల్లల సరఫరా హ్యాచరీలపై విచారణ జరిపించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని ఆక్వా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీడుకు సంబంధించి గత 2-3 సంవత్సరాల నుంచి రొయ్య పిల్లల నాణ్యత విషయంలో సక్రంగా ఉండటం లేదు. దీంతో నాసిరకమైనటువంటి రొయ్య పిల్లల్ని హ్యాచరీస్ వారు ఉత్పత్తి చేసి రైతులకి అమ్ముతున్నందువలన ఈ నాసిరకమైనటువంటి రొయ్య పిల్లలు తీసుకొచ్చి రైతులు చెరువుల్లో వేసినటువంటి తర్వాత వెంటనే వైట్ గట్లు, అలాగనే లూజ్ షెల్లులు పట్టడం, అలాగనే వైట్ స్పాట్లు రావటం. ఎందుకనంటే నాసిరకమైనటువంటి రొయ్య పిల్లలకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. నిన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ల పంట పండించిన ఆక్వా రైతులు నేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఏ ఏడాదికా ఏడాది లాభాలు వస్తాయన్న ఆశతో నష్టాలను లెక్క చేయకుండా రొయ్యల సాగు చేస్తున్నారు. నాసిరకం రొయ్య పిల్లలు ఆక్వా రైతులను నిండా ముంచేశాయి. హ్యాచరీస్ యజమానులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆక్వా రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9, ప్రకాశం జిల్లా.